28 కోమల్ చవాన్ ను తన భర్త విజయ్ చవాన్ కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో అతని సోదరులు అనుమానం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం విజయ్ ఇంటికి వచ్చి పరిశీలించగా ఇంట్లోని కొన్ని టైల్స్ దెబ్బతిని వాటి రంగు మిగతా వాటికి భిన్నంగా ఉండటం గమనించారు. దీంతో అనుమానం వచ్చి ఆ టైల్స్ ను తొలగించగా దుర్వాసనతో పాటు మృతదేహం బయటపడింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా అది విజయ్ చవాన్ మృతదేహమని నిర్ధారించారు. ఇక పోలీసుల ప్రాథమిక విచారణలో కోమల్ చవాన్ నేరాన్ని దాచడానికి వినూత్న పద్ధతిని అనుసరించినట్లు తేలింది. బాత్రూమ్ మరమ్మతులు చేయాల్సిందని, అందుకే టైల్స్ తొలగించినట్లు పొరుగువారికి చెప్పి నమ్మబలికింది. కోమల్ విజయ్ కు 8 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కొంతకాలంగా కోమల్ మోనుల మధ్య అఫైర్ నడుస్తోందని స్థానికులు వెల్లడించారు. ఇక ఈ హత్యలో కోమల్ తో పాటు ఆమె ప్రియుడు మోను కూడా పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. దృశ్యం సినిమాలో మృతదేహాన్ని దాచిన తీరును అనుసరిస్తూ ఈ నేరం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కోమల్ మోనులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. అసలు భార్య ప్రియుడే భర్తను చంపటాన్ని విషయం ఎలా బయటపడిందో పోలీసులు వివరించారు. విజయ్ చనిపోయిన 2 రోజుల తర్వాత అతని తమ్ముడు ఇంటికొచ్చాడు. తన అన్న ఆచూకీ కోసం వెతికాడు. కానీ ఎక్కడా కనిపించకపోవడంతో 10 రోజుల తర్వాత తన అన్న విజయ్ చౌహాన్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఆ తర్వాత కోమల్ చౌహాన్, మోను శర్మ కనిపించకుండా వెళ్లిపోయారు. తన అన్నను కోమల్ చౌహాన్ చంపేసుంటుందని విజయ్ చౌహాన్ తమ్ముడికి అనుమానం వచ్చింది. ఈ క్రమంలోనే ఇంట్లోని టైల్స్ ను తీసి మళ్లీ అమర్చినట్లు గుర్తించాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వాళ్ళొచ్చి టైల్స్ ను తొలగించి చూడగా విజయ్ చౌహాన్ మృతదేహం లభ్యమైంది. ఇక మరోవైపు కోమల్ చౌహాన్ పక్కింట్లోని మోను శర్మ కొద్ది రోజులుగా కనిపించకపోవడంతో వారిద్దరే కలిసి విజయ్ ను హత్య చేసుంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వారిద్దరి మధ్య గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోందని స్థానికులు తెలిపారు.